హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెద పురుగులకు చెక్ పెట్టేందుకు వేలకు వేలు ఖర్చు పెట్టి పెస్ట్ కంట్రోల్ చేయించాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో వీటిని తరిమి కొట్టొచ్చు. అవేంటంటే మొత్తం 4 రకాల చిట్కాలు చెప్తానండి. మీకు ఏ చిట్కా నచ్చితే ఆ చిట్కాని పాటించండి. ముందుగా మనకు కావాల్సింది వచ్చేసి ఒక నిమ్మకాయ, అందులోనూ అరచెక్క నిమ్మరసం అయితే సరిపోతుందండి. ముందుగా వెనిగర్, అదేవిధంగా నిమ్మరసం ఈ రెండింటిని తీసుకోవాలి. 2 టీ స్పూన్ల వైట్ వెనిగర్ తీసుకోండి. అదేవిధంగా 2 టీ స్పూన్ల నిమ్మరసం తీసుకోవాలి. ఈ రెండింటిని ఒక స్ప్రే బాటిల్లో పోసి బాగా కలపాలి. చెదలు పట్టిన చోట లేదా పురుగు కనిపిస్తున్న ప్రదేశాలలో నేరుగా స్ప్రే చేయాలి. వెనిగర్లోని ఎసెటిక్ యాసిడ్, నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చెదల నాడీ వ్యవస్థ అంటే నర్వస్ సిస్టంపై దాడి చేసి వాటిని వెంటనే చంపేస్తాయి. ఈ స్ప్రే ఇతర చిన్న పురుగులను, కీటకాలను కూడా తరిమి కొడుతుంది. మంచి ఫలితాల కోసం కొన్ని రోజుల పాటు స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ విధంగా ఒక ప్లాస్టిక్ గిన్నె తీసుకోండి. ఇందులో 2 స్పూన్ల నిమ్మరసంని టీ స్ట్రైనర్ తోటి వడకట్టుకోవాలండి. ఎందుకంటే మనం స్ప్రే బాటిల్లో పోసినప్పుడు ఇది స్ప్రే సరిగా రాదు కాబట్టి. సో ఈ విధంగా స్ప్రే బాటిల్ అవైలబుల్గా లేకపోతే ఎలాంటి ప్రాబ్లం లేదండి. చిన్న బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, చిన్న బాటిల్లో వేసుకొని చిన్న హోల్స్ పెట్టేసామంటే స్ప్రే చేసుకోవచ్చు. ఇక మనం తయారు చేసుకున్నటువంటి ఈ లిక్విడ్ని ఈ స్ప్రే బాటిల్లో మనం నింపుకోవాలండి. సో ఈ విధంగా నింపుకున్న దీన్ని మనం ఎక్కడైతే చెదలుందో అక్కడ స్ప్రే చేయాలండి. ఇది ఓన్లీ చెదలున్న చోటే కాకుండా గడపల దగ్గర, అలాగే చెక్క ప్లేసెస్లోనే కాకుండా, చెక్క వాటిపైనే కాకుండా ఇవి గ్యాస్ స్టవ్ దగ్గర, అదేవిధంగా షింకులో కూడా మనం స్ప్రే చేయడం వల్ల ఈ బొద్దింకలు, బల్లులు అన్నీ కూడా పోతాయండి. ఇది ఓన్లీ చెదులకే కాకుండా ఇతర క్రిమి కీటకాలు కూడా మనకు తొలగిపోతాయి. సో మనకు ఎక్కడైతే చెదులు ఉందని డౌట్ ఉందో ఇక్కడ మా ఇంట్లో అయితే లేదండి, మీకు నేను ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను అనమాట. సో ఇక స్టవ్ దగ్గర, అదేవిధంగా సింక్లో కూడా స్ప్రే చేయడం వల్ల బల్లులు, బొద్దింకలు, చెద పురుగులు, అన్ని రకాల కీటకాలు అంతమైపోతాయండి. బొద్దింకలు అనేవి కూడా ఇంట్లో ఎక్కువగా సమస్యగా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. ఇవి పగటిపూట పెద్దగా కనపడకపోయినా రాత్రిపూట ఇంట్లో ఎక్కువగా దండయాత్ర చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా స్ప్రే చేయడం వల్ల బొద్దింకల బాధ కూడా ఉండదు. ఇంకా మరొక టిప్ అండి. సెకండ్ టిప్ వచ్చేసి బోరిక్ యాసిడ్. మన ఇంట్లో ఉండే వివిధ రకాల కీటకాలను చంపేస్తుందండి. ఈ పౌడర్ని నేరుగా చెదులున్న చోట్ల చల్లవచ్చు, లేదా నీటిలో కలిపి స్ప్రే చేయవచ్చు. దీన్ని తిన్న చెద పురుగులు విష ప్రభావంతో వెంటనే చనిపోతాయండి. సో ఇక బియ్యంలో కూడా పురుగుతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఇది ఓన్లీ చెదులకే కాదండి, బియ్యంలో పురుగు పట్టిందని ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా బియ్యంలో కొద్దిగంతా ఈ బోరిక్ యాసిడ్ని చల్లడం వల్ల అస్సలు పురుగు పట్టకుండా ఉంటుంది. ముందుగా బియ్యం బస్తాలో ఉన్నటువంటి బియ్యంని అన్ని ఒక చోట పోసి జస్ట్ 1 స్పూన్ వరకు బోరిక్ యాసిడ్ని ఒక బస్తాలోకి అంతా మిక్స్ చేసి బస్తాలో ఎత్తి పెట్టండి. బియ్యం కూడా పురుగు పట్టకుండా ఉంటాయండి. సో మరొక టిప్ అండి, థర్డ్ టిప్. ఇక ఇది వచ్చేసి సాల్ట్ వాటర్ స్ప్రే అండి. అంటే ఇది సాల్ట్ వాటర్ స్ప్రే కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి బాగా కరిగించండి. చెదలపై స్ప్రే చేయాలి. ఉప్పు వాటి శరీరంలోని తేమను పీల్చేసి అవి నెమ్మదిగా చనిపోయేలాగా చేస్తుంది. సో ఈ విధంగా గోరువెచ్చని నీటిని తీసుకోండి. ఉప్పు నీరు వేయడం వల్ల వాటి శరీరంలోని తేమను పీల్చేసి అవి నెమ్మదిగా చనిపోయేలాగా చేస్తుందండి. ఈ విధంగా 1 స్పూన్ ఉప్పును తీసుకోండి. కల్లుప్పు లేదంటే నార్మల్ మెత్తనుప్పు, సాల్ట్ అయినా పర్లేదు. ఈ విధంగా మొత్తం వాటర్లో కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే ఒక చిన్న స్ప్రే బాటిల్, కానీ స్ప్రే బాటిల్ లేదు అనుకున్నట్లయితే ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని అందులో నింపేసి ఒక సేఫ్టీ పిన్ తోటి చిన్న హోల్స్ పెట్టేసి స్ప్రే చేసామంటే ఎక్కడైతే చెదులు ఉందో అక్కడ మొత్తం చెదులు అనేది చనిపోతుందండి. ఇక తిరిగి మళ్ళీ చెదులు పట్టకుండా ఉంటుంది. సో మనం వేలకు వేలు ఖర్చు పెట్టే పెస్టిసైడ్స్ కన్నా ఇంట్లో ఈ విధంగా న్యాచురల్ టిప్స్ని ఉపయోగించండి. మనకు ఎలాంటి కెమికల్స్ లేకోకుండా హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది, చెదులు కూడా దూరం అయిపోతుంది. సో దీనివల్ల మనకు 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి నింపండి. ఎక్కువ వేడి చేయాల్సిన అవసరం లేదండి. నీటిని గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నటువంటి నీటిని 1 గ్లాస్ తీసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసి
అంతా బాగా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే ఒక చిన్న వాటర్ బాటిల్ అయినా కానీ కూల్ డ్రింక్ బాటిల్లో అయినా కానీ వేసుకొని ఎక్కడెక్కడైతే చెదులు ఉందో అక్కడ స్ప్రే చేసేయండి. ఇక మరొక టిప్ వచ్చేసి 4th టిప్ అండి, పెట్రోలియం జెల్లీ, అదేనండి వ్యాజిలిన్. చెద పురుగులను తరిమి కొట్టవచ్చు ఈ వ్యాజిలిన్ జెల్లీతోటి. చెదలు పట్టిన చెక్క పైన వ్యాజిలిన్ను మందపాటి పొరలాగా రాయాలి. ఇది గాలిని అడ్డుకొని చెద పురుగులకు ఊపిరాడకుండా చేస్తుందండి. సో చీప్ అండ్ బెస్ట్ అండి. వ్యాజిలిన్ అనేది మనకు వీధిలో ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ పెట్రోలియం జెల్లీని ఎక్కడైతే చెదలు ఉంటుందో అక్కడ మందపాటి పొరలాగా అప్లై చేయండి. చీప్ అండ్ బెస్ట్. అదేవిధంగా ఎలాంటి కెమికల్స్ ఉండవు, ఎలాంటి హాని ఉండదండి, ఎలాంటి హార్మ్ఫుల్ అవ్వదు మనకు. సో ఈ విధంగా వ్యాజిలిన్ని తీసుకొని ఎక్కడైతే చెదలు ఉంటుందో అక్కడ మందపాటి పొరలాగా, అంటే పతలాగా కాకుండా మందంగా అప్లై చేసేయండి. చెద పురుగులకి గాలి అనేది తగలక అవి చనిపోతాయి. సో ఇవాల్టి మన టిప్స్లో మీకు ఏ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది, అదేవిధంగా ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. 100% నేను వీడియో చేస్తాను. మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో కలుసుకుందాం. అంటే దాన్ని సీ యూ, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.